ప్రకాష్ రాజ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే లౌక్యం. తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పచ్చు, విస్పష్టంగా చెప్పచ్చు, కానీ లౌక్యంగా చెప్పడం అవసరం. కానీ ఆయన లౌక్యంగా కాకుండా అలౌకికంగా చెప్తూ వచ్చారు. లేకపోతే కనుక కన్స్ట్రక్షన్ లేని విధంగా చెప్తూ వచ్చారు. తను కమ్యూనిస్టుల అండొస్తే చాలనుకున్నారు. కమ్యూనిస్టులు అయితే తమకి బానిస అవ్వాలి, అంతే తప్పించి ఊరికినే మానసిక సపోర్ట్ మాత్రమే ఇస్తారు. ఆ కమ్యూనిస్టుల్ని నమ్ముకుని ఈ దేశం మూల సిద్ధాంతాన్ని నిందించడం ప్రారంభించారు, దూషించడం ప్రారంభించారు, ద్వేషించడం ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీని తొక్కేద్దాం అనుకున్నారు. కర్ణాటక తెలంగాణలో వచ్చినటువంటి సందర్భంలో గిలగిల్లాడిపోయాడు, విలవెల్లాడిపోయాడు. ఏది కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సంతోషపడిపోయి బీజేపీ పట్ల, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల గెలుపుని తక్కువ చేసి చూపెడదాం అనుకున్నారు. కానీ వర్కౌట్ కాల. ఇప్పుడు ఆయనని అందరూ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో, నిందిస్తున్న నేపథ్యంలో, క్రిందసారి ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఇదంతా చూసిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయం కోసం సినిమాల రంగాన్నే వదిలేస్తానంటున్నాడు ఆయన. ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల కోసం సినిమా రంగాన్ని వదిలేయాల్సిన పని లేదు. సినిమాలు ఉన్నాయి కాబట్టి నేను రాజకీయాల్లో పిలుచుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు, పట్టించుకుంటున్నారు. లేకపోతే ఓ 1000 మందిని జనాన్ని పోగేయగలవా నువ్వు? సీన్ లేదు. పోనీ ఓ 1,00,000 ఓట్లు తెచ్చుకోగలవా నువ్వు? సీన్ లేదు. ఒక్క నియోజకవర్గంలో పట్టుందా నీకు? సీన్ లేదు. ఏమీ లేకుండా నీతో రాజకీయ నాయకులకు అవసరం ఏంటి? నువ్వు సినిమాల్లో ఏదో గ్లామర్ సంపాదించావు కాబట్టి అది విలన్గానో తండ్రి పాత్రలోనో ఏదో ఒకటి ఒక పాజిటివ్ ఇమేజ్ సంపాదించుకున్నావు, లేదా ఒక మంచి సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించుకున్నావు కాబట్టి ఆ ఇమేజ్ ద్వారా తమకి కొంత ప్రయోజనం ఉంటుంది, నిన్ను పక్కన పెట్టుకుంటే తమ ఫోటోలు కాస్త వైరల్ అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో దగ్గర పెట్టుకుంటున్నారు. కానీ సినిమాలే లేకుండా కనుక రాజకీయాల్లోకి అయితే ఒక సామాన్య కార్యకర్తకు ఉండాల్సిన లక్షణం కూడా నీకు లేదు. అట్లాంటప్పుడు సినిమాల్ని వదిలేసి చేయి కాల్చుకోకుండా ఉంటే బెటర్. ప్రకాష్ రాజ్ గారు అంటే ఎవరో వాయిస్లు ఉండాలి. అట్లాంటి వాళ్ళు వాయిస్లో ఒక నెగిటివ్ వాయిస్ లేకపోతే నియంతృత్వం వస్తుంది. మోడీని విమర్శించాలి, ఖచ్చితంగా తిట్టకూడదు, విమర్శించాలి, నిలదీయాలి. అంతే తప్పించి మనం రాంగ్ నేరేషన్లోకి వెళ్ళి మన కెరీర్లను నాశనం చేసుకునక్కర్లేదు. మంచి నటుడిగా మీకు మంచి పేరుంది, ఆ పేరు కొనసాగించండి. చక్కగా సినీ రంగానికి మీ అవసరం చాలా బాగుంది.